ఇక రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు దంచి కొడుతున్నాయి. అనేక జిల్లాల్లో కుండపోత వర్షం కురుస్తుంది. బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం కళింగపట్నం సమీపంలో ఇవాళ తెల్లవారుజామున తీరం దాటింది. అనేక జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. దీంతో అధికారులంతా అప్రమత్తమయ్యారు. సముద్రంలో అలలు ఎగసిపడుతున్నాయి. ఇక మరింత సమాచారాన్ని మా నెల్లూరు నుంచి ప్రతినిధి చరిత్ కుమార్ అందిస్తారు. వాయుగుండం అలాగే అరేబియా మహాసముద్రంలో ద్రోణి ప్రభావంతో అయితే మాత్రం ఈరోజు ఇటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండులోని పలు ప్రాంతాలు చిగురుటాకులా వణికిపోయాయి. గత 30 సంవత్సరాలలో ఎప్పుడూ చూడనటువంటి డిజాస్టర్ వర్షాలైతే మాత్రం ఈరోజు ఇటు ఉమ్మడి కృష్ణ అలాగే గుంటూరు ఉభయ గోదావరి జిల్లాలను అయితే మాత్రం వణికించేసిన పరిస్థితి అనే చెప్పాలి. ప్రధానంగా అనేక పట్టణాల్లో ఈరోజు విజయవాడ అలాగే విజయవాడ కాజా టోల్ ప్లాజా కానీ ఇటు విజయవాడ టు హైదరాబాద్ వెళ్ళేటటువంటి జాతీయ రహదారి కూడా ఈరోజు జలమైనటువంటి పరిస్థితి. పూర్తిగా ఆ ప్రాంతాల్లో వరద నీరు చేరడంతో సుమారు 4-5 అడుగుల ఎత్తున వరద నీరు చేరడంతో అయితే ప్రయాణికులు కూడా తీవ్రమైనటువంటి ఇక్కట్లు కూడా ఎదుర్కొన్న పరిస్థితి ఉంది. అంటే ఇప్పుడిప్పుడే ఆ ప్రాంతాలన్నీ కూడా పేరుకుంటున్న పరిస్థితి వర్షాల నుంచి. నిన్న రాత్రి కళింగపట్నం వద్ద రాత్రి 2:30కి అయితే మాత్రం ఈ తుఫాను తీరం దాటిన పరిస్థితి. తీరం దాటినటువంటి 24 గంటల వ్యవధిలో అయితే మాత్రం పెద్ద ఎత్తున వర్షాలు కూడా కురుస్తాయంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి. ఈరోజు మనం నెల్లూరు జిల్లా సముద్ర తీర ప్రాంతంలో ఉన్నాం. ఈరోజు ఆదివారం, ప్రధానంగా ఆదివారం పూట సముద్ర తీర ప్రాంతానికి అయితే మాత్రం పెద్ద ఎత్తున పర్యాటకులు వస్తుంటారు. అయితే మనం గమనించినట్లయితే ఈరోజు సముద్రం పెద్ద పోర్టు మీద ఉండడము, సముద్రపు అలలు కూడా తీవ్రంగా ఉండడము, సముద్రము దగ్గర మనం గమనించినట్లయితే 50 నుంచి 100 అడుగుల మేర ముందుకు వచ్చినట్టు కూడా మనకు కనిపిస్తున్న పరిస్థితి. పర్యాటకులు కూడా ఎక్కడా కూడా పెద్దగా లేనటువంటి పరిస్థితి కూడా ఉందనే చెప్పాలి. అయితే ఈరోజు మనం గమనిస్తే రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఈరోజు గుంటూరు కానీ కృష్ణ ఏలూరు అనేక ప్రాంతాల్లో ఇలాగే ఖమ్మం తెలంగాణకు సంబంధించి ఖమ్మం అనేక ప్రాంతాల్లో అయితే మాత్రం పెద్ద ఎత్తున వరద నీరు చేరినటువంటి పరిస్థితి. అనేక కాలనీలు నీట మునిగిన పరిస్థితి అయితే ఉంది. విజయవాడలో కొండ చర్యలు విరిగిపడి అనేక మంది మృతి చెందారు. ఈ వర్షాలకి సుమారు 10 మంది మృత్యువాత పడ్డట్టు కూడా మనకు తెలుస్తున్న పరిస్థితి. అయితే ఇటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా సహాయక చర్యలు ముమ్మరం చేసినటువంటి పరిస్థితి కూడా ఉందని చెప్పాలి. అలాగే ఈరోజు మనం గమనించినట్లయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్ని శాఖలు ఆ జిల్లాలకు వరద ప్రభావిత ప్రాంతాలు ఉండే జిల్లాలోని కలెక్టర్లను ఎస్పీలను అలర్ట్ చేశారు. వారిని కూడా ఇక్కడ కమాండ్ కంట్రోల్ రూములు ఏర్పాటు చేయడంతో పాటు ఎక్కడా కూడా ఆస్తి నష్టం ప్రాణ నష్టం తగ్గించేందుకైతే మాత్రం ఇటు జిల్లా ఉన్నతాధికారులు తీవ్రమైనటువంటి ప్రయత్నాలు కూడా చేస్తున్న పరిస్థితి అయితే ఉందనే చెప్పాలి. ఇటు నెల్లూరు జిల్లాలో కూడా 2 రోజుల నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తున్న పరిస్థితుల్లో ఇక్కడ కమాండ్ కంట్రోల్ కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే వర్షం ప్రభావం లేనటువంటి జిల్లాలు ఉన్నాయో ఈ జిల్లాలకు సంబంధించినటువంటి ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలని ఎక్కడైతే వర్షం అధికంగా పడిందో ఆ ప్రాంతాలకు కూడా షిఫ్ట్ చేసి అక్కడ వాళ్ళు ఇట్లా చేసుకున్న పరిస్థితి కూడా ఉంది. అదే ఇలాగే పూర్తిగా కూడా జరిగినటువంటి ఏదైతే లోతట్టు ప్రాంతాలటువంటి ప్రజల్ని మైదాన ప్రాంతాలకు తీసుకురావడం, ఎక్కడ వారికి సరైనటువంటి వస్తువులు కల్పించడం, ప్రధానంగా వైద్యము నిత్యావసర సరుకులు అందుబాటులో ఉంచడము, వీటన్నిటి విషయంలో కూడా ప్రభుత్వం ఎప్పటికప్పుడు కూడా వీటి పట్ల అయితే దృష్టి సారించిన పరిస్థితి అయితే ఉందని చెప్పాలి. సహాయక చర్యలు చేయడంతో పాటు ఇటు ఆస్తి నష్టం ప్రాణ నష్టం తగ్గించేందుకైతే మాత్రం ఇటు ప్రభుత్వం అన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్న పరిస్థితులు ఉన్నటువంటి పరిస్థితి. అంటే పూర్తిగా కూడా నిన్నటికి కురిసినటువంటి వర్షాలకు నీట మునిగినటువంటి కాలనీలు కానీ ఇల్లు కానీ వీళ్ళందరినీ కూడా ఇక్కడ ఏర్పాటు చేసిన సహాయ కేంద్రాలకు ఏర్పాటు చేస్తున్నారు. తుఫాను కేసినటువంటి మైదాన ప్రాంతాలను పాఠశాలలో వాళ్ళకి ఏర్పాటు చేయడము, పసిపిల్లలకి పాలు కానీ అలాగే వృద్ధులను కూడా సరైనటువంటి వస్తువులు కూడా కల్పిస్తున్న పరిస్థితి ఉందనే చెప్పాలి. ఇటు కృష్ణా గుంటూరు ఈ ప్రాంతాలకి కృష్ణా గుంటూరు ఏలూరు ఉభయ గోదావరి జిల్లాల్లో ఈ వర్షం ప్రభావం అధికంగా ఉన్నట్టు తెలంగాణలో కూడా అనేక జిల్లాల్లో కూడా ఈ వర్షం ప్రభావం అయితే మాత్రం తీవ్ర స్థాయిలో ఉందని చెప్పాలి. రాబోయేటటువంటి 2 రోజుల్లో కూడా జరిగినటువంటి ఆస్తి నష్టం పంట నష్టంపై కూడా అంచనాలు వేసే పరిస్థితి ఉందని చెప్పాలి. ఇప్పుడు దాదాపు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జలాశయాలు కూడా నిండు కుండలుగా తలపించడము, కృష్ణాకి సంబంధించినటువంటి 70 గేట్ల మేర నీరు ఎత్తివేయడంతో పూర్తిగా కూడా మనం గమనించినట్లయితే అనేక ప్రాంతాలు ఈ వర్షాలకు సంబంధించిన అనేక గ్రామాల్లోని చెరువులు పూర్తిగా కూడా తెగిపోయిన పరిస్థితి ఉంది. ఈ చెరువులు తెగినటువంటి చెరువులు పంట పొలాలపై పడిపోయి పూర్తిగా ఎంత మేర పంట నష్టం వాటిల్లందుకు కూడా ఈ పంట నష్టం అంచనాలు వేయడానికి కూడా ఈ సర్వం సిద్ధం చేస్తున్న పరిస్థితి ఉందని చెప్పాలి. నెల్లూరు జిల్లాలో నిన్న 2 రోజులు కురిసినప్పటికీ ఈ రోజు మాత్రం వాతావరణం చాలా పొడిగా ఉందన్న పరిస్థితి. కెమెరామెన్ భరత్తో చరిత్ర కుమార్, రాజ్ న్యూస్, నెల్లూరు సముద్ర తీర ప్రాంతం నుండి.